వర్గాల సోదరులు బహుజనులు అందరూ కూడా మా జనాభా లెక్కలు తేల్చండి అని వాళ్ళు అడిగారు. ప్రధానంగా చట్టసభలలో రిజర్వేషన్లు రావాలన్నా, స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కొనసాగాలన్నా న్యాయస్థానాలు ఒకే ఒక మాట అడిగినాయి, మీరు ఎంతున్నారు, మీ లెక్క ఎంత, మీ లెక్క తెలియకుండా మీకు రిజర్వేషన్ ఇవ్వడానికి లేదు అని న్యాయస్థానాలు అన్నారు. ఈ అంశాన్ని పాదయాత్ర సందర్భంగా మా సంఘాల సోదరులు రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకోలేదు. రాహుల్ గాంధీ గారు మా అందరితో చర్చించినప్పుడు దీనికి శాశ్వతమైన పరిష్కారం జనగణనతో పాటు కులగణన జరగాలి, ఈ దేశంలో ఎవరు ఎంతమంది ఉన్నారో లెక్క తేలాలి, దామాష ప్రకారం నిధులు నియామకాలు చేపట్టాలి అనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇది కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయం. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా పాదయాత్ర సందర్భంలో చెప్పిండు, మేము ఎక్కడ అధికారంలోకి వచ్చినా వెంబడి కులగణన చేసి తీరుతాము, కేంద్రంలో కూడా ఎర్రకోట మీద జెండా ఎగిరేసి ఈ దేశంలో జనగణనలో కులగణను చేర్చి ప్రతి కులం యొక్క లెక్క తేల్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలే కాదు రాజకీయ రిజర్వేషన్లు కూడా పెంచుతాం దామాషా ప్రకారం అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. మరి మిత్రులారా, ఈరోజు పార్టీ విధానపరమైన నిర్ణయం తీసుకొని రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఉన్న 70 కోట్ల బలహీన వర్గాలకు మాట ఇస్తే ఆ మాట నిలబెట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్నది. అందులో భాగంగానే నేను ఏ సామాజిక వర్గమైనా నా మీద ఏ ఒత్తిడి ఉన్నా రాహుల్ గాంధీ గారికి ఇచ్చిన మాటను నిలబెట్టడానికి మొదటి సంవత్సరంలోనే, అసలు వాస్తవంగా చెప్పాలంటే డిసెంబర్ 7 నాడు మనము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఫిబ్రవరి 4, 2024 నాడే శాసనసభలో మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారి చేత తీర్మానాన్ని ప్రవేశపెట్టి 100 రోజులు తిరగక ముందే బలహీన వర్గాల లెక్క తీర్చడానికి చట్టసభలలో తీర్మానం చేసిన చరిత్ర మా ప్రభుత్వానికి రాహుల్ గాంధీ గారి నాయకత్వం. అక్కడి నుంచి మొదలుపెట్టి ఆ ప్రక్రియను ఫిబ్రవరి 4, 2025 నాటికి పూర్తి చేసి చట్టసభలలో ప్రవేశపెట్టినాం. అందుకే ఫిబ్రవరి 4 తారీఖును ఈ రోజు సోషల్ జస్టిస్ డేగా ఎప్పటికీ శాశ్వతంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఫిబ్రవరి 4ను సోషల్ జస్టిస్ డేగా ఈ రోజు మనం నిర్ణయించుకున్నాం. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగిందే ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయమని విద్యార్థులు, నిరుద్యోగ యువకులు ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు కొట్లాడి, కానీ ఆనాడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి అయిన కుమారుడు ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. ఎన్ని పోరాటాలు చేసినా, ఎంతమంది పిల్లలు కొట్లాడినా, ఎంతమంది పిల్లలు ప్రాణాలు ఇచ్చినా ఆనాడు అధికారంలో ఉన్న వాళ్లకు చెడు ఎక్కలేదు. అందుకే ఎన్నికల సందర్భంగా పాదయాత్ర చేసినప్పుడు నేను తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఒక మాట చెప్పిన, ఇక మీరు ఉద్యోగాలు ఇవ్వండి అని అడగకండి, తండ్రి కొడుకుల ఉద్యోగం ఊడగొట్టండి, మీ ఉద్యోగాలు మీ ఇంటికి వస్తాయని ఆనాడు నేను చెప్పిన. ఆ మాట ప్రకారం తెలంగాణలో ఉన్న యువకులు తండ్రి కొడుకుల ఉద్యోగం ఊడగొట్టే సంవత్సరం తిరిగే లోపల 59,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి మా ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకున్నది. మరి ఇవాళ మిత్రులారా, బలహీన వర్గాల కోరిక అసంబద్ధమైన కోరిక కాదు, బలహీన వర్గాల కోరిక సంబద్ధమైన కోరిక. ఈ రోజు మీది ధర్మమైన కోరిక. ఒక ధర్మమైన కోరిక నెరవేర్చడానికి ప్రభుత్వాలు ముందుకు రావాలి, బాధ్యత తీసుకోవాలి. కానీ భారతీయ జనతా పార్టీ ఈనాడందుకు సిద్ధంగా లేదు. వాళ్ళ విధానపరమైన ఆలోచననే బలహీన వర్గాలకు వ్యతిరేకం. ఇంతకుముందు మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ చెప్పిన అంశాలను మళ్ళొకసారి చెప్పదలుచు. ఆనాడు మొరార్జీ దేశాయ్ గారు ఈ దేశంలో ఉన్న బలహీన వర్గాల లెక్క తేల్చాలి, ఈ జనాభాలో జాతుల యొక్క లెక్క తేలాలి అని మండల్ కమిషన్ నియమించి మండల్ కమిషన్ ద్వారా నివేదిక అడిగారు. ఆ మండల్ కమిషన్ ఈ దేశంలో 52% బలహీన వర్గాలు ఉన్నారు,
27% రిజర్వేషన్ ఇవ్వాలి అని వారు ప్రతిపాదన ఇచ్చారు. కానీ కొంతకాలం వాయిదా పడ్డాయి. విపి సింగ్ గారు వచ్చిన తర్వాత ఈ మండల్ కమిషన్ తెలిపి దీన్ని అమలు చేసి మొదలు పెడితే ఆనాడు భారతీయ జనతా పార్టీ కుట్ర చేసి మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా కమండల్ యాత్రను చేపట్టి ఈ దేశంలోనే మండల్ కు వ్యతిరేకంగా కమండల్ విధానాన్ని తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. ఆ భారతీయ జనతా పార్టీ ప్రతినిధే ఈ రోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఈ దేశంలో ఉన్నట్టు. నేను ఈ రోజు ఒక మాట చెప్పదలుచుకున్నా. శ్రీమతి ఇందిరాగాంధీ గారు దళితులు కాదు, ఆదివాసీ కాదు. కానీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు దళితుల పట్ల, గిరిజనుల పట్ల, ఆదివాసుల పట్ల అమ్మలాగా వ్యవహరించి వాళ్ళకి రిజర్వేషన్ అమలు చేయడమే కాదు, సొంత ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు ఇవ్వడమే, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే కాదు, ఆవిడ అసైన్మెంట్ చట్టాన్ని వచ్చి భూస్వాముల దగ్గర వేలాది లక్షలాది ఎకరాలను ప్రభుత్వం గుంపుకొని ఎస్సీ ఎస్టీ బీసీలకు అసైన్మెంట్ పట్టాలు ఇచ్చి భూ యజమానులను ఇందిరమ్మ చేసి. అందుకే ఇవాళ ఏ ఎస్సీ, ఏ ఎస్టీ, ఏ తండా, ఏ కూడని వాళ్ళు వాళ్ళ ఇళ్లలో ఇందిరమ్మ ఫోటో ఉంటుంది. మా అమ్మ ఇందిరమ్మ అని అంటారు. చిత్తశుద్ధి ఉండాలి, చేయాలన్న సంకల్పం ఉండాలి. అందుకే ఇందిరమ్మ ఈ రోజు దళితులకు, గిరిజనులకు, ఆదివాసులకు అమ్మగా మారి ఇవాళ మిత్రులందరూ చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ ఈ విధానానికి బీసీలను బలపరచాలన్న ఆలోచనకు వ్యతిరేకము. అందుకే ఈరోజు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఈ రోజు బీసీల లెక్కలు చేయాల్సి వస్తుందని 2021 జనాభా లెక్కల్ని వాయిదా వేసి ఇవాళ 2025 సంవత్సరం వచ్చినా జనాభా లెక్కలు చేయడం లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేసిండు ఈసారి జనాభా లెక్కలలో 1% మేము అడగలే. మేము మా తెలంగాణలో మా పిల్లల చదువులకు, మా పిల్లల ఉద్యోగాలకు, మా సోదరుల రాజకీయ అవకాశాల కోసం ఇవాళ మేము 42% రిజర్వేషన్ ఇస్తామని మా ప్రజలు ఎన్నుకున్న శాసనసభలో ఇవాళ మేము తీర్మానం చేస్తున్నాం. మీకేం కష్టమవుతుందని నేను అడుగుతున్న మోడీ గారిని. మీ దాంట్లో భాగస్వామ్యం అడగలే, ఢిల్లీలోని కృషి కూడా మేము అడగలే, కోట మీద మేము జెండా ఎగరేస్తామని చెప్పలే. మా దగ్గర మా బలైన వర్గాల లెక్క వేరుంది, మా రిజర్వేషన్లు పెంచుకుంటాం, మాకు అనుమతి ఇవ్వండి మోడీ గారు మహాప్రభు అని అక్కడి నుంచి తీర్మానం పంపిస్తున్నారు. ఆయన పలికలే పంపి సంజయ్ కట్టిండు, ధర్మపురి అరవింద్ కట్టిండు, కిషన్ రెడ్డిని కట్టిండు. మా పిల్లలు విజ్ఞప్తి చేసి మా సోదరులు డిమాండ్ చేసి వాళ్ళు పలికలే, వాళ్ళు మళ్ళీ చూడలే. అందుకే ఇవాళ గదిలో ఉండి చెప్తే మీకు వినిపించలేదు. అందుకని ఢిల్లీకి వచ్చి చెప్తాం మోదీ గారు మీరు వినండి, మా గొంతు వినిపిస్తున్నాం. ఇవాళ ఢిల్లీకి వచ్చినాం. ఆనాడు కురుక్షేత్రం సందర్భంగా ఒక మాట చెప్పారు, ఆయనను పోయి రావలే హస్తినకు అని. ఆయనను పోయి రావలేను హస్తినకు అని యుద్ధానికి ముందు, కురుక్షేత్ర యుద్ధానికి ముందు పెద్దలు చెప్పారు. దాంట్లో భాగంగానే మా బలైన వర్గాల సోదరులతో కలిసి ఆయనను హస్తినకు వచ్చుతుంది. ఈ రోజు ప్రధానమంత్రి గారు మీరు వినండి, మీరు మా గుండె సప్పుడు వినండి, మా ఆలోచనలు పంచుకోండి, మాకు అనుమతి ఇవ్వండి, అప్పుడు మీ గౌరవం ఉంటుంది. అదే తెలంగాణకు పిలిచి పార్టీల కంటే అతీతంగా 10 లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రధానమంత్రిగా మిమ్మల్ని సన్మానించే బాధ్యత నేను తీసుకుంటా. మా రాష్ట్రంలో మాకు అనుమతి ఇవ్వండి, మేము సిద్ధంగా ఉన్నాం అమలు చేయడానికి. చట్టం అధికారం మీ చేతుల్లో ఉంది కదండి, మా మీద ఆధిపత్యం చెలాయించాలని ఆలోచన చేయదు. మా మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటే నిజాంలకు, రజాకార్లకు ఏ గట్టిపట్టిందో మీరు చూసారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగిందో మీరు చూసి, తెలంగాణ రాష్ట్రంలో గడిలో నుంచి పరిపాలన అందించాల్సిన వాళ్ళు ఇవాళ ఎక్కడున్నాడో చూసి, ఇవాళ ఢిల్లీలో గడ్డ మీద ఉన్నామని మీరు అనుకుంటున్నారు. రావాలి మళ్ళీ మా గల్లీలోకి, మీరు మా గల్లీలోకి రావాలి. మీరు ఎప్పుడు ఢిల్లీలో ఉండరు, మళ్ళీ రావాలి. మళ్ళీ వచ్చినప్పుడు మా చేతికి దొరుకుతారు. మీరేం మర్చిపోవద్దు. మా బలైన వర్గాల సోదరులు చిన్న సాయం చేస్తే కూడా జీవితాంతం గుర్తు వస్తుంది. జాతులు ఆకలి మీద వస్తే బుక్కడి పువ్వ పెట్టినా, ఎండగా వస్తే విలాస మంచినీళ్ళు ఇచ్చినా మా బలైన వర్గాలు జీవితకాలం గుర్తుకొస్తున్న జాతులు. ఈ జాతులకు అన్యాయం చూస్తే మర్చిపోతారని మీరు ఎట్లా అనుకుంటారు మోడీ గారు? మీరు ఏ జాతి అని మేము అడుగుతలేదు.
మా జాతులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని మేము అడుగుతున్నాం. మేము మా జాతులకు న్యాయం చేస్తామని మేము ముందుకు వచ్చినప్పుడు మమ్మల్ని ఎందుకు కట్టుకుంటున్నారని నేను అడుగుతున్నాను ముఖ్యమంత్రిగా. ప్రధానమంత్రిగా మీరు ఈ దేశం అమలు చేస్తారా లేదా నాకు తెలియదు. మీ గుజరాత్ రాష్ట్రంలో మీరు ఏం చేస్తారో నేను అడగట్లేదు. నా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన బలైన వర్గాల రిజర్వేషన్లు 42% ఇవ్వడానికి మీకు వచ్చిన కష్టమేంది, గుజరాత్ కు వస్తున్న నష్టమేందని నేను మోడీ గారిని అడగదలుచుకున్నాను. అందుకే ప్రధానమంత్రి గారు దయచేసి వినండి. మీరు చట్టసభలల్లో మెజార్టీ లేకపోయినా ట్రిపుల్ తలాక్ తెచ్చారు, 370 ఆర్టికల్ తెచ్చారు, పిటిషన్ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చారు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చారు. ఇవాళ వర్క్ బిల్లు తెచ్చుకున్నారు. మీకు బలం లేకపోయినా, ఇన్ని బిల్లులు మీకు బలం లేకపోయినా, ఇన్ని రాజకీయ పార్టీలు మిమ్మల్ని వ్యతిరేకించినా మీరు అవన్నీ చట్టాలు వేసి ప్రజల నెత్తి మీద రుచి. ఇవాళ కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు, ఎంఐఎం నుంచి బిఎస్పీ వరకు, ఈ రోజు సిపిఎం నుంచి సిపిఐ వరకు ప్రతి రాజకీయ పార్టీ అనుకూలంగా ఉన్నప్పుడు బలహీన వర్గాల రిజర్వేషన్లు పెంచడానికి మీకు వచ్చిన బాధేందు అని నేను అడుగుతున్న మోడీ గారు. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు మీకు అండగా నిలబడడానికి, మీకు ఆ సంగతి అర్థం కావడానికి చట్టసభలలో మీరు అనుమతి ఇవ్వకపోతే జంతర్ మంతర్ చౌరస్తాలో 15-16 పార్టీలు ఈ రోజు వేదిక మీద నుంచి మేము అనుకూలమని చెప్పింది. అందుకే మా దాదుల శ్రీనివాస్ అన్ని రాజకీయ పార్టీలను ఇక్కడికి రప్పించి ఈ వేదిక మీద నుంచి ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేయించారు. మా బలైన వర్గాల సోదరులు వివిధ రాష్ట్రాల ఎంపీలను 60-70 మందిని వేదిక మీదకి రప్పించారు. ఇవాళ వివిధ రాజకీయ పార్టీలు ఇవాళ మేము అనుకూలంగా ఉన్నాయని చెప్పినాం. పాలక పక్షం అనుకూలంగా ఉంటే ప్రతిపక్షంగా 100 ఎంపీలు మేమున్నాం. మాతోనున్న డిఎంకే కావచ్చు, ఎన్సిపి కావచ్చు, ఈరోజు అదేవిధంగా లాలూ ప్రసాద్ కావచ్చు, ములాయం సింగ్ గారి పార్టీ కావచ్చు, ఇన్ని రాజకీయ పార్టీలు ఇక్కడికి వచ్చిన తర్వాత మరి అందరూ శాఖాహారులు అయితే 2000 పుట్ట మాయమైపోయిందని ఎంతకు అన్నారు. మీరు బీసీల మేలు కోసమే ఉన్నామంటారు, బీసీల కోసం ప్రాణాలు ఇస్తామంటారు. మా బండి సంజయ్ సోదరు మా ప్రాణాలు వస్తాయా 42% రిజర్వేషన్ అడిగింది. నరేంద్ర మోడీ గారు వినండి, ఇక రాము ఢిల్లీకి, మీరే మా గల్లీలకు రావాలి. మా ధర్మమైన కోరిక కోసం ఈ రోజు ఇక్కడికి వచ్చినాం. సంధిలో భాగంగానే మీ దగ్గరకు వచ్చి మీ విజ్ఞప్తి చేసినాం. కురుక్షేత్రంలో ఆనాడు కృష్ణుడు చెప్పాడు, సయోధ్య కుదుర్చుకుందాం 5 గ్రామాలు ఇయ్యమని. కానీ దుర్యోధనుడు వినలేదు, బిర్ర వీగిడు. చివరికి కురుక్షేత్రంలో ఏం జరిగిందో మీరు చూసింది. ఇవాళ కూడా మా తెలంగాణ రాష్ట్రంలో మాకు అనుమతి ఇచ్చండి, మా బలైన వర్గాలకు 42% రిజర్వేషన్ మేము ఇచ్చుకుంటామని మేము అడుగుతున్నాం. సయోధ్యలో భాగంగానే నరేంద్ర మోడీ గారికి ఈనాడు హస్తినకు వచ్చి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక మళ్ళీ విజ్ఞప్తులు తీసుకొని మళ్ళీ హస్తినకు రాము. మీరు ఎంత గల్లీలకు వస్తారో చూస్తాం. ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి ఈ వేదిక మీద నుంచి వేలాది మంది మా బహుజనుల సమక్షంలో భారతీయ జనతా పార్టీకి హెచ్చరిక జారీ చేస్తున్నా, మీరు గద్దె దిగాలి, గ్రామాలలో మీ గద్దెలు కూలాలి. ఇదే మా నినాదం. అయితే మా 42% మా బలైన వర్గాల రిజర్వేషన్లు అమలు చేయడానికి అనుమతి ఇవ్వాలి. ఒకవేళ మా బలైన వర్గాల 42% రిజర్వేషన్లకు మీరు చట్టాలను మార్చి మాకు సాయం చేయకపోతే మీరు గద్దె దిగాల్సిందే, మీ గద్దెలు కూలాల్సిందే గ్రామాలలో. మా బలైన వర్గాల సోదరులారా, ఇప్పుడు రాకపోతే ఎప్పుడు రాదు, ఇప్పుడు రాకపోతే ఎప్పటికీ రాదు. ఇంత ఊపు మళ్ళీ తేరు. ఈనాడు నేను విజ్ఞప్తి చేస్తున్నా, వర్గాల గొంతు బలహీనం అనుకోకు. మేము గౌరవంగా ఉన్నాం, మీకు గౌరవం ఇచ్చినాం. అందుకే ఇవాళ జంతర్ మంతర్కి వచ్చినాం. మమ్మల్ని తక్కువ అంచనా వేస్తే ఎర్రకోట మీద జెండా ఎట్లా ఎగరేసుకోవాలనో మా సోదరులందరికీ తెలుసు.
మేమందరం కలిసి ఎర్ర కోట మీద జెండా ఎగిరేస్తాం. అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం మిత్రులారా. అన్నగారికి ఎక్కడైతే దయచేసి ఎవరు ఎక్కువ బాబు రావద్దే వద్దు మన భవన్ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడతారు. 2 నిమిషాలు ఇక్కడ ఉన్న మిత్రులు ఇక్కడ ముందుకు రావాలి. చెట్ల కింద కూర్చున్న వాళ్ళు దయచేసి లేదు. తర్వాత అయిపోయింది ఆగవయ్య బాబు. ఈరోజు ఆగవయ్య మేము ఎట్లా మీరు అట్లా ట్రైన్లో ఉన్నా తిన్నా తినకున్నా ఖాళీ కడుపులతోటి ఇల్లు దాకా వచ్చి ఈ కేంద్ర ప్రభుత్వం మెడ నుంచి మా హక్కులు సాధించుకుంటామని చెప్పి ఇలా వేల మందిని ఢిల్లీ దాకా వచ్చినాం. బీసీ ఉద్యమ చరిత్రలో ఇన్ని వేల మంది రావడం, దీనికి ముఖ్య అతిథిగా సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారే ఈ పోరు గంజన మహాధర్నాకు రావడం, ఇది చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఎంతో నమ్మకంతో మా నాయకత్వం పట్ల విశ్వాసంతో ఇంతమంది మహేష్ చెప్పినట్టు సుదీర ప్రాంతాల నుంచి వచ్చారు. మన గొంతును దేశమంతా వినిపించాలి. ఇవాళ వాస్తవంగా మనం మీద ధర్నా చేస్తే మన గొంతు దేశమంతా వినిపించదు. కానీ సాక్షాత్తు ఒక గౌరవ ముఖ్యమంత్రి వచ్చి కూర్చుంటే దేశంలో 29 రాష్ట్రాల్లో ఇప్పుడు చర్చ మొదలైంది. కేవలం అది రేవంత్ అన్నతో చర్చ మొదలైంది. గతంలో ఉన్న ముఖ్యమంత్రులను చూసాం, 10 ఏళ్ళు సామాజిక చూసాం. నేను అంటున్నా, ఇక్కడ విశ్వబ్రాహ్మణ కుల సంఘం వాళ్ళు ఉన్నారు. మన కులానికి సంబంధించిన వాళ్ళు స్పీకర్ చేశారు. తమ్మి నేను ముఖ్యమంత్రి కల్పిస్తానని వినతి పత్రం రాసుకుంటే ఆ వినతి పత్రం 16 ముక్కలు తప్ప ముఖ్యమంత్రి కలవలే. ఇక్కడ ఉన్న గౌరవ సంఘం వాళ్ళు ముఖ్యమంత్రిని కలవాలనుకుంటే మా గౌరవ మాజీ మంత్రిని తీసుకుపోవాలని చూస్తే ముఖ్యమంత్రి కలవలే. కానీ మన రేవంత్ అన్న నొట్టికాడికి చెట్టుకాడికి చెట్టు కూర్చొని గౌరవంగా 2 గంటల సమయం ఇచ్చింది. విశ్వబ్రాహ్మణులు నేను ఒకరోజు అన్నని పోయి కలవదాం అనుకుంటే ఆల్రెడీ 60 మంది అన్న ఇంట్లోనే ఉన్నారు విశ్వబ్రాహ్మణ సంఘానికి సంబంధించిన వాళ్ళు. ఈ రోజు మా ఒడ్డల సోదరులు ఇక్కడ మా వేముల వెంకటేశ్వరు ఇప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారిని 3 సార్లు కలిశారు. అదేవిధంగా అన్ని కులాలు ఉన్నాయి ఇక్కడ. ముఖ్యమంత్రి గారిని కలవాలంటే అందరికి ఇప్పుడు ఏమొచ్చింది తెలుసా, ఆయన ఒక ఆయన పెద్ద సారు అని పేరు పెట్టుకున్నాడు. ఆయన పెద్ద సారా పెద్ద సారా నాకైతే తెలియదు. పెద్ద సారా పెద్ద సారా తెలియదు కానీ పెద్ద సారు దైవాంత సమృద్ధిని నేను అనుకున్నాడు. కానీ ఆయన ఎవరిని గెలవకపోతే ఇప్పుడు ప్రతి ఒక్క గుండె బీసీ బిడ్డలు మా రేవంత్ అన్న ఉన్నాడు, మాకు అన్యాయం జరిగితే నేరుగా మేము ఇంటికి పోయినా చెప్పుకునే విశ్వాసం ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇలా ఒక ముఖ్యమంత్రి గారు సమయం క్షణం చాలా విలువైనది. నేను ఎంతమంది అడిగిన అన్న ఒక్క 10 నిమిషాలు ఇంకా సమయం అంటే మీరు 10 నిమిషాలు కానీ ఇంకా 40 నిమిషాలు మాట్లాడుకోండి, నేను బీసీల కోసం నా సమయాన్ని తప్పకుండా కేటాయిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. దాదాపు 2 గంటల సంది మన ముఖ్యమంత్రి గారు వస్తారని చెప్పి మేము ఎప్పుడు వచ్చినా జంతర్ మంతర్కు మంచిగా నవాబులు లెక్క 11, 11:30కు వచ్చేది. రేవంత్ అని వస్తుందని చెప్తే 8:30కే వచ్చి జంతర్ మంతర్ దగ్గర కూర్చోండి. 8:30కే ఎప్పుడు వస్తాడానికి ఈ కళ్ళతో ఎదురు చూస్తున్నాం. ఎందుకు? మన కోసం ఆలోచిస్తుంది కాబట్టి, మన కోసం, మన భక్తుల మార్పు కోసం. ఇలా ప్రభుత్వం ఒక్కటే చెప్పాడు, దేవుడు నాకు అందించాడు, నా ఫ్యామిలీ సెట్ అయింది, నేను సంపాదించుకునే ఆశ లేదు, కానీ 4 తరాలు నన్ను గుర్తు పెట్టుకునే విధంగా, భవిష్యత్తులో సమాజంలో నన్ను గుర్తు పెట్టుకునే విధంగా ఈ జీవితాన్ని గడుపు బలహీన వర్గాల కోసం, ప్రజాసేవ కోసం అంకితం చేస్తామని చెప్పి ఈరోజు ఢిల్లీ దాకా వచ్చి మన మధ్య మనలో ఒకరిగా మన మధ్యన కూర్చున్నాడు. ఇది కాదా బీసీలకు ఇచ్చే గౌరవం నేను అంటున్నా. సరే, నా బీసీ బిడ్డల భవిష్యత్తును నేను నాశనం చేయను, వాళ్ళ రాజకీయాల ప్రయోజనాల కోసం ₹1 కూడా రాకుండా పర్వాలేదు, నేను ఇలా బీసీల కోసం పాటుపడతానని చెప్తే వాళ్ళని తీసుకొచ్చి పక్కపడి గుర్తుపెట్టుకుంటారు మా వాళ్ళు అన్నాడు. అయినా ఏమన్నా అన్న ఏం పోతా అన్న పోయి దగ్గర తీసుకొని మీరు ఏం బాధపడకండి, మీరు హక్కులకు అన్యాయం జరిగినప్పుడు పోరాటం చేయండి, ఆ స్వేచ్ఛ మీకు ఉంటుందని చెప్పి రేవంత్ అన్న
పెద్ద మనసుతోటి మనం ఎన్ని అన్నా ఇలా ఓర్చుకొని ఇలా మన దగ్గరికి వచ్చింది. ఈ సందర్భంగా నేను ఒకటే నిమిషం మాట్లాడతా. ఇలా దేశంలో 26 రాజకీయ పార్టీల ప్రాతినిధ్యం ఉంది పార్లమెంట్ లో. జ్ఞాని జై సింగ్ గుర్తుంది కదా, రాష్ట్రపతి మనవడి ఇంద్రజిత్ సింగ్ కూడా వస్తుంది. రాష్ట్రపతి మనవడి నుంచి మొదలుకుంటే ఇవాళ దాదాపు 17 నుంచి 18 పార్టీల రాజకీయ నాయకులు, ఎంపీలు, పార్టీ సెక్రటరీలు వచ్చారు. కరుణానిధి గారి కూతురు వచ్చింది, అందరు చూసిన మనం చెప్తలేను, సమయం వృధా అవుతుందని చెప్తలేను. అదే శరద్ పవార్ కూతురు వచ్చింది, పంజాబ్కి వెళ్ళి వచ్చారు, కర్ణాటక వెళ్ళి వచ్చారు. ఇవాళ దేశంలో దాదాపు 18 రాష్ట్రాలకు వెళ్ళి వచ్చారు. ఇవాళ ఒక్కటి మాత్రం నిజం, మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని విమర్శించినప్పుడు ఆయన అనే ఒకే ఒక పదం ఏంది, నేను బీసీని, నేను సూటు బూటు వేసుకుంటే ఓడిపోలేదు అన్నాడు. అంటే ప్రతిపక్షాలను విమర్శించినప్పుడు మాత్రం ప్రధానమంత్రి బీసీ కాదు వాడుకుంటాడు. కానీ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో 42% మనం అడిగింది, ఎక్కడ అడిగినాం? కేవలం నేను ఒక బీసీ నాయకుడిని చెప్తున్నా, కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రమే 42% అడిగినాం. కానీ రేవంత్ రెడ్డి ఏం చేసిండు, ఒక్క స్థానిక సంస్థల ఎన్నికలే కాదు, విద్యా ఉద్యోగాల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు 42% కావాలని చెప్పి అసెంబ్లీలో చట్టం చేసి ఢిల్లీ పంపించింది. కానీ బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్న ఆయన ఇంతవరకు, రేపు 4వ తారీఖు నాడు పార్లమెంట్ ముగుస్తుంది, కానీ ఇంతవరకు ఆ బిల్లు మీద మాట్లాడడం లేదు. పైగా అమిత్ షా గారు బీజేపీ ఎన్టీఆర్ మీటింగ్ పెట్టి ఒక మాట చెప్పిండు, నేను చివరిగా చెప్తున్నా. ఆయన ఏం చెప్పిండంటే, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ జాబితాలో బీసీ రిజర్వేషన్ల బిల్లులో ముస్లింలను కలిపింది కాబట్టి మేము చెయ్యము, పార్లమెంట్ లో ఆమోదించామన్నాడు. ఈ ఢిల్లీకి వెళ్ళిన అమిత్ షా గారిని సూటిగా ఒకటే ఒక ప్రశ్న అడుగుతున్నా. ఆయన చెప్పేది ఏంటి, మతం ఆధారంగా రిజర్వేషన్ పెట్టొద్దు అని. సిక్కు మతస్థులు ఉన్నారు, మరి ఎస్సీ సిక్కులు ఉన్నారు, ఎస్టీ సిక్కులు ఉన్నారు, బీసీ సిక్కులు ఉన్నారు. మరి సిక్కులు మతం ఆధారంగా రిజర్వేషన్ పెట్టలేదా? బీసీసీలో క్రిస్టియన్లు ఉన్నారు, ఆ క్రిస్టియన్లు కూడా మతస్థులే, మరి బీసీసీకు మతం ఆధారంగా రిజర్వేషన్ పెట్టలేదా? ఇంకెందుకు బీసీలో ఉన్నటువంటి, హిందువులో ఉన్నటువంటి బీసీలకు రిజర్వేషన్ పెట్టారు. మరి బీసీలు కూడా హిందూ మతం ఇలా మోస్తలేనా? అంటే మతం ఆధారంగా కాదు, రాజ్యాంగం ఎడ్యుకేషనల్లీ సోషల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఆధారంగా రిజర్వేషన్ పెట్టింది తప్ప సిక్కులకు పెట్టొద్దు, ముస్లింలకు పెట్టొద్దు, హిందువులకు పెట్టొద్దు అని రాజ్యాంగం ఇక్కడ చెప్పలేదు. కాబట్టి ఇలా 11 సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలనలో నేను అంటున్నా, ముస్లింలు చెప్పి దొంగ మాటలు మాట్లాడి గుంటి సాకులు చెప్పినావు కదా. మరి ముస్లింలు అనేటువంటి మహిళా బిల్లులో బీసీ మహిళలకు సపోర్ట్ ఎందుకు పెట్టావు? కేంద్రంలో 72 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి, 72 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి, 70 కోట్ల మందికి ఒక మంత్రిత్వ శాఖ లేదు. ఎంత సిగ్గుచేటు! ఒక భారత ప్రధాని బీసీ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం. ఇవాళ ఈ వేదిక నుంచి సిగ్గుపడుతున్నాం. 78 సంవత్సరాల భారతదేశ స్వాతంత్రంలో మొదటి బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. 11 సంవత్సరాల చరిత్రలో బీసీలకు సభ్యులు నిలిచిపోలేదు. 52 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్, 52 లక్షల కోట్లు మనకి కేటాయించినంత 2700 కోట్లు కేటాయించారు. అంటే 60% జనాభా ఉంటే 0.2% కేటాయించారు. బీసీల చాక్లెట్ పిప్పర్మెంట్ కూడా రామైన సబ్జెక్టు వల్ల రోజు అఖండ భారత్, స్వర్ణ భారత్ అంటారు, అంత ఉత్తమాటే. ఇవాళ జనాభా దావాస్ ప్రకారం రిజర్వేషన్ పెడతాడు. పార్లమెంట్ లో బీసీల గురించి చర్చ లేదు. కాబట్టి భారత ప్రధాని రేవంత్ అని అన్నాడు, ఏమన్నాడు? బరాబర్ రేవంత్ అన్నకు సపోర్ట్ చేస్తున్న వేరు కదా. ఆయన పుట్టుకతో బీసీ కాదు, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ కులం వాళ్ళు తెలియదు. ఇవాళ నేను అంటున్నా, ఆయన కులం ఏంటి? పేరు కులస్తు అంటే నూనె వ్యాపారం. నూనె వ్యాపారులు బీసీలలో ఉంటారా? నూనె వ్యాపారులు బీసీలలో ఉంటారా? ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా, 20 సమయం కాబట్టి. హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీ జాతీయ సమావేశాలు జరిగాయి. ఆయన భోజనం ఏంటో తెలుసా? నరేంద్ర మోడీ గారు చెప్పాడు, ఆయన భోజనం ఉల్లిపాయలు ఎల్లిపాయలేని శాకాహారం మాత్రమే కావాలి. ఈ ఉల్లిపాయలు ఎల్లిపాయలు ఓడించడం మీరు తెలుసుకోండి. ఉల్లిపాయలు ఎల్లిపాయలు ఉంటే ఎవరు తింటారు? బీసీలు నోరు వేస్తే ఇలా తీసుకురాలా, మటన్ తీసుకురాలా, చికెన్ తీసుకురాలా, చేపల కూర ఉందా, రొయ్యల కూర ఉందా అంటారు. ఇది బీసీ జాతి. మరి
ఉల్లిపాయలు లేని వాళ్ళు కూడా బీసీలు అంటే ఎట్లా? ఇవాళ పేరుకే బీసీ కాదు, ఆంధ్రలో కూడా బీసీ కాదనేది ఇవాళ 78 సంవత్సరాల భారతదేశంలో పేరిపోయింది. అందుకోసమే ఇవాళ బీజేపీకి హటావో బీసీ రిజర్వేషన్ తో బతావో ఒక కాన్సెప్ట్ అండి. బీజేపీకి హటావో బీసీ రిజర్వేషన్ తో బతావో. ఉత్తమ చేతిలో కండి మా గురించి ఆలోచించడానికి నీ జెండా ఎందుకు వేయాలి? బీజేపీ పార్టీ సభ్యత్వం నీ తీసుకోవాలి. ఇవాళ మిమ్మల్ని మండల్ కమిషన్ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు. ఇవాళ ఈ సమాచారం రాకపోతే దేశంలో భారతీయ జనతా పార్టీకి ఈ దేశంలో ఈ 2023 జరిగే ఎన్నికలే చివరి ఎన్నికలు కాబోతున్నాయి బిడ్డ అని చెప్పి మనం అందరం గట్టిగా చెప్పడం ద్వారా హెచ్చరిస్తున్నాం. చివరిగా చెప్పినంటే జాతి జనగణనలో బీసీ కులగణన కావాలని చెప్పినాం. రేవంత్ అన్న కులగణన చేసిండు. బీజేపీలు ఏమంటారు తెలుసా? కులగణన చేయాలంటే దేశ సమగ్రత దెబ్బతింటుంది అన్నది. మరి తెలంగాణ సమగ్రత దెబ్బతిన్నదా? తెలంగాణ అన్యాయం జరిగిందా? ఇది ముఖ్యమాట. ఎస్సీ ఎస్టీలకు చేశారు, మైనార్టీలకు చేశారు, మహిళలకు చేశారు, అందరికి చేస్తే దేశ సమగ్రత దెబ్బతింటే బీసీలకు చేస్తే దేశ సమగ్రత ఎట్లా దెబ్బతింటుందో ఒకసారి ఆలోచన చేయాలి. అందుకనే పీరికని గురించి ఒక్కసారి ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారని గట్టిగా స్లోగన్ చేయాలి. ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా, పీరికలు ఉండేదంటే ఖబర్దార్ బీసీ వ్యతిరేకులు. బీజేపీకి హటావో, బీజేపీకి హటావో, బీజేపీకి హటావో. ధన్యవాదం. ఇప్పుడు ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథి ఢిల్లీ దాకా వచ్చి మీరు ఒంటరి కాదు, బడుగు బలైన వర్గాలు ఒంటరి కాదు, నేను అండగా ఉంటా, మీకు తోడుగా ఉంటా, మీ కుటుంబ సభ్యుల్లో నేను ఒక సభ్యుని అని చెప్పి మనందరికీ భరోసానివ్వడానికి ముఖ్య అతిథి వచ్చినటువంటి మన ఆత్మీయ అన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముఖ్య అతిథి రేవంత్ అన్న గారిని గట్టిగా 2 నిమిషాలతో కప్పటి వచ్చి స్వాగతం పలుకుతూ మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తున్నా. स्वागत करती हूँ आपके सीएम। ये हम सबके भाई है, मेरे साथ पार्लियामेंट में बहुत साल बहुत अच्छा काम किया है। और आज भी मुझे वो दिन याद है जब पहली बार मैं रेवांत रेड्डी से मिली थी और उन्होंने मुझे बोला मेरा नाम रेवांत रेड्डी है, ऐसे अच्छा है आप चुन के आए, बहुत मुबारक, वेलकम टू पार्लियामेंट। उन्होंने मुझे कहा था कि मुझे हमारे यहाँ मराठी में टाई मतलब बहन को टाई कहते हैं, तो उन्होंने कहा टाई देख लेना, मैं तेलंगाना का मुख्यमंत्री बनूंगा और देश में सबसे अच्छा राज्य तेलंगाना में बनाऊंगा। और जिस दिन उन्होंने शपथ ली तब मुझे लगता है कि आज इस आदमी में कुछ तो बनाता है। और जिस तरह से कांग्रेस पार्टी राहुल जी ने जो विश्वास आप सब पे रखा है और आपने जो वायदा किया था, हमें तो आदत हो गई, हमारे यहाँ इलेक्शन में वायदा करते हैं, हर वायदा तोड़ देते हैं। हमारे यहाँ सरकार आई, उन्होंने कहा बहनों को 21 रुपया देंगे, कुछ नहीं दे रहे, कर्जा माफ करेंगे, कर्जा माफ नहीं करेंगे, सेंसस करेंगे, अभी तक तो कुछ नहीं किया। अभी महाराष्ट्र सरकार मैं बड़ी दुख के साथ कह रही हूँ, हमारे पास पैसा नहीं, हम ये कुछ नहीं कर पाएंगे। लेकिन हम सबके भाई रेवांत रेड्डी जी, राहुल जी दोनों मिलके जिस तरह तेलंगाना का विकास कर रहे हैं, ये हम सब के लिए बहुत बड़ा आदर्श है। और मेरे ख्याल से बाकी राज्यों में सीखना चाहिए तेलंगाना से। आप सब जिस तरह कांग्रेस पार्टी के सारे लोग साथ में खड़े हैं, एनसीपी शरद पवार पूरी ताकत से कांग्रेस के साथ कल थी, आज है और आगे भी रहेगी। और जो सेंसस आपने किया है उसका जो भी आपने रिपोर्ट लाया, आप सबकी तरफ से पूरी ताकत से वो पार्लियामेंट में वो अमल हो, इसलिए हम आप सबके पूरी ताकत के आपसे साथ है। जो शोषित है, जो वंचित है, जो पीड़ित है, उसके साथ हमेशा हम रहेंगे। और मैं एक पोस्टर देख रही हूँ, वहाँ उस पे लिखा है जय बापू, जय भीम, जय संविधान। आज कितनी बड़ी बात है। आज हमारे भाई असद भाई भी यहाँ आए हैं। असद भाई बहुत अच्छा बोलते हैं। आज हम सब की उम्मीद है उन पे भी लगी हुई है कि आज जो बिल
आज सरकार ला रही है पार्लियामेंट में, इसलिए हम सब थोड़ा जल्दी आपसे विनती करते हैं कि हमें जाने की इजाजत दीजिए, क्योंकि 11 से लड़ाई शुरू हो रही है, 12 बजे वो वक्फ बोर्ड का बिल आ रहा है। हम बड़ी ताकत से उसके खिलाफ लड़ेंगे और देश के हर भारतीय के नागरिक को उसका हक मिलने के लिए जो भी लड़ाई करनी पड़ेगी हम पूरी ताकत से करेंगे। आज रेवांत रेड्डी जी और सारी कांग्रेस पार्टी ने हम सबको यहाँ आमंत्रित किया। एनसीपी एसपी आदरणीय पवार साहब और हम सारे वरिष्ठ नेता पार्टी पूरी ताकत से आपके साथ खड़ी है। अब आप इस लड़ाई में तेलंगाना अकेला नहीं है, हम सब महाराष्ट्र से पूरी ताकत से आपके साथ खड़े हैं। आप आए, आप तहे दिल से स्वागत करती हूँ और आप आज दिन भर में हम सबको पूरी ताकत लड़ने की ताकत दे, क्योंकि आज ये माइनॉरिटी के नाम में आज मुस्लिम समाज के पीछे आज ये लड़ाई लड़ रही है ये सरकार, और इस देश की भलाई के लिए जो शोषित है, वंचित है, पीड़ित है, उसके लिए हम आपके साथ हैं, यही कहने में आई हूँ। अब तब तक फिर स्वागत मेरे आपने बुलाया, धन्यवाद। जय हिंद, जय महाराष्ट्र, जय तेलंगाना। I am very happy to be here today to share the stage with all of you from Telangana and meet the people who come here from Telangana, because like in Tamil Nadu, we are fighting for the rights of the people, rights of the constitution, rights to keep this country as one, and we continue to fight for the BC backward community rights. We are here together. Telangana and Tamil Nadu will fight together for the rights of our people and will continue to do so. I'm sure all of you remember that it is in the Justice Party's government that the first amendment to the Constitution, when we were together as one state, that we brought the first Constitution amendment asking, seeking and making sure that we brought the Constitution, we brought the first bill in the Assembly reserving rights and reservation for the backward community. The communal GO was passed by the Justice Party government in Tamil Nadu. And today it's a proud moment that our Chief Minister, Mr. Revanth Reddy Garu, has passed 42% reservation for the backward communities in your assembly. I'm also happy to be here because my father, Dr. Kalaignar Karunanidhi, had ensured that we have 50% reservation for the backward communities of Tamil Nadu. Today, Tamil Nadu has 69% reservation. I think the whole country has to go forward, move towards it to ensure that we have enough reservation for the backward community, not just in education. We have to ensure today how many backward community, how many Dalits, how many Muslims, how many minorities are there as judges in the Supreme Court? How many IAS officers are there? Hardly any. You can count them on one finger.